ఆఫ్ ది డిలే. మార్నింగ్ మన సెయింట్ మేరీ సెంటనరీ మేనేజ్మెంట్ కాలేజ్, ఎంబీఏ కాలేజ్, దే హ్యావ్ టుడే దే ఆర్ సెలబ్రేటింగ్ వన్ ఐ కనెక్ట్. ఆ ఐ కనెక్ట్ ఈవెంట్ ఉద్దేశం ఏంటంటే ఎంబీఏ స్టూడెంట్స్కి వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. అవర్ మెయిన్ మోటో job, our main objective is job givers rather than the job seekers. That the contest, they are asking us to give the MSME schemes promotion presentation. Morning I was there at 11:30 అనుకున్నాము, 12:30కి గెస్ట్ వచ్చారు. కిమ్స్ హాస్పిటల్ మన చైర్మన్ అండ్ సమ్ ప్రామినెంట్ పీపుల్, ఎవరైతే ఈ రిక్రూటర్స్ ఎస్పెషల్లీ ఫర్ ది జాబ్ రిక్రూటర్స్ వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళు దే హ్యావ్ టేకింగ్ మోర్ టైమ్. అప్ టు 2 o'clock ఐ వాస్ దేర్ ఓన్లీ. అక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ అన్ అవర్లో వచ్చినాము. ఇంకా కంటిన్యూ అవుతా ఉంది, ఇంకా టైం యూజ్ అయిపోయిందని వచ్చేసాను. సో టుడే నేనేం చెప్పాలనుకుంటానంటే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, వాటి యొక్క రోల్ ఎలా ఉంటుంది, అది సబ్సిడీ పార్ట్, ఎస్పెషల్లీ సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి. వాటి నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ ది టెక్నాలజీ. ఆల్రెడీ ఒక యూనిట్, చిన్న యూనిట్ పెట్టుకున్నారు. 2-3 years రన్ చేసిన తర్వాత దర్ ఇస్ లేటెస్ట్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, టెక్నాలజీని అవైల్ చేసుకోవాలి బై గెటింగ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై ది ఎంఎస్ఎంఈ. అది మనకి ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే నార్మల్గా మన బాలానగర్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ ఆఫీస్లో మన అప్లికేషన్ ఫ్లోట్ చేయాలి. ఎంఎస్ఎంఈ లోన్కి బాలానగర్ డిఎఫ్ఓలో మన అప్లికేషన్ ఫ్లోట్ చేయాలి. వన్స్ మీరు అప్లికేషన్ ఫ్లోట్ చేసిన తర్వాత దే విల్ ఆస్క్ us టు గివ్ us వన్ సైకిల్ ఆఫ్ ప్రొడక్షన్. వన్ సైకిల్ ఆఫ్ ప్రొడక్షన్ చేయడానికి ఒక డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక డిపిఆర్ సబ్మిట్ చేయమంటారు. ఆ డిపిఆర్లో వాట్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ను వన్ సైకిల్ ఆఫ్ ప్రొడక్షన్, రా మెటీరియల్ దగ్గర నుంచి మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ నుంచి procurement of the machinery, raw material engagement and deployment of the manpower, and your product, once the finishing product, sold it to the market, and once again it will come to your whatever the expenditure, whatever the investment you have incurred, that has to come to your pocket. One cycle of production ki ayye cost ni మొత్తాన్ని మీ డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ వస్తుందండి, డిపిఆర్లో మెన్షన్ చేయమంటారు. ఆ టైప్ వన్స్ ఇట్ ఈస్ డిపిఆర్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎంఎస్ఎంఈలో అప్రూవ్ అయితే వాళ్ళు మిమ్మల్ని దే విల్ ఆస్క్ us to submit your is there any machinery requirement, please submit your quotation అంటారు. వాట్ టైప్ ఆఫ్ లేటెస్ట్ హై ఎండ్ మిషనరీని మనం ప్రొక్యూర్ చేయొచ్చు. ఆ హై ఎండ్ మిషనరీని ప్రొక్యూర్ చేసే సందర్భంలో పీపుల్ హ్యాస్ టు కలెక్ట్ ద కొటేషన్. వన్స్ ఆ కొటేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత దే విల్ సప్లై ది మెటీరియల్. ఆ మిషనరీ ఏదైతే మీరు అనుకున్నారో ఆ కొటేషన్ ఇచ్చిన దానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వన్స్ ఇట్ ఈస్ బిన్ గివెన్ 6 months టైం విల్ బి గివెన్ ఫర్ ఏ గ్రేస్ పీరియడ్. ఒక 6 నెలలు టైం ఇస్తారు. ఎందుకు? టు కన్స్ట్రక్ట్ ది బిల్డింగ్, షెడ్ వేసుకోవడానికి, లేకుంటే మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్, రా మెటీరియల్ ఎంగేజ్ చేసుకోవడము, ఇది చేసుకునేదానికి ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఆ 6 months తర్వాత నుంచి మీకు నార్మల్ బ్యాంక్ రేట్లో వర్తిస్తాయి ఇంట్రెస్ట్ రేట్స్. 6 months తర్వాత నుంచి ఆ మిషనరీ మీ చేతికి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి మొదలుపెట్టే మీరు యాక్టివిటీ ప్రొడక్షన్ మొదలుపెట్టే టైంకి 6 months గ్రేస్ అయిపోయాక నార్మల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి మీరు ఈఎంఐ రీపేమెంట్ చేయడం చేయాలి. అందులో మనకి 25 to 35% సబ్సిడీ ఉంటుంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఎస్సీ ఎస్టీ అండ్ యాస్పిరేషనల్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి అట్లా సపరేట్ స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్లో మనకి డిఫరెంట్ ఇంటర్వెన్షన్లో ఒకటి వచ్చేసి సార్ ఎక్కువగా ప్రొడక్షన్ డిజైన్ ప్రాసెస్లో ప్రజెంట్ మార్కెట్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన ప్రోడక్ట్కి వాట్ టైప్ ఆఫ్ డిజైన్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. డిజైనింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ స్పెసిఫికేషన్. ఆ స్పెసిఫికేషన్ డిజైన్కి మిమ్మల్ని ఒక ఎక్కడైనా నియర్ బై ఏరియాలో అక్రాస్ ది కంట్రీ టాప్ టు బాటమ్, జమ్మూ కాశ్మీర్ నుంచి కింద అండమాన్ నికోబార్, తమిళనాడు, కేరళ, ఎనీ స్టేట్కి వెళ్ళి మీరైతే మీ ప్రోడక్ట్కి ఏ మోడల్ కావాలనేది మీరు డిజైన్ టాప్ తీసుకుంటారు. వన్స్ ఈ డిజైన్ స్కీమ్లో ఏముంటుంది, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ డిజైనర్ని కలిసి ఆ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ మీరు చూసుకొని వచ్చిన తర్వాత దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్, మీకు అయ్యే ఎక్స్పెండిచర్ని వాళ్ళు రియంబర్స్ చేస్తారు.
బాలనగర్ ఆఫీస్లో మీరు వెళ్ళబోయే ముందు మేము ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మేము చేయాలనుకుంటున్నాము. ఆ ప్రోడక్ట్ డిజైన్ సో కోయంబత్తూరులో ఉంది, లేదంటే అహ్మదాబాద్లో ఉంది, లేదంటే మన వదోదర గుజరాత్ స్టేట్ అక్కడ ఉంది అని అంటే మిమ్మల్ని మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ డిజైన్ నేర్చుకొని మళ్ళీ వచ్చేదానికి అయ్యే ఎక్స్పెండిచరు అది మీకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం దానికన్నా ఏం చేయాలంటే ముందుగా అప్లికేషన్ని ఫ్లోట్ చేయాలి. అప్లికేషన్ని ఫ్లోట్ చేయడం అంటే బాలనగర్ ఆఫీస్లో అప్లికేషన్ ఇవ్వాలి. మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు, ఆ ప్రోడక్ట్ డిజైన్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఆ ప్రోడక్ట్ సిమిలర్కి అయితే ప్రోటోటైప్ డెమాన్స్ట్రేషన్ ఎక్కడన్నా ఉందా దేశంలో, అది ఉంది అంటే ఎక్కడ ఉంది, వాళ్ళ అడ్రస్ తోటి నేను సో టైంలో అక్కడికి వెళ్ళి ఆ ట్రైనింగ్ నేర్చుకొని వస్తాను అని చెప్పేసి మీరు అప్లికేషన్ ఫ్లోట్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ సపోర్ట్. ఇట్స్ కాల్డ్ అండర్ ది ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని ఉంటుంది. ఆ స్కీమ్లో ఈ ట్రాన్స్పోర్టేషను, ట్రావెల్ కాస్ట్, మీకు అక్కడ అయ్యే హాస్టల్ లాజిస్టిక్ కాస్ట్ రియంబర్స్ చేస్తారు. అది మీరు వచ్చిన ముందు క్లియర్గా అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ అప్రూవల్ తీసుకోవాలి. అదొకటే మాత్రం మన వాళ్ళు మైనస్ ఉంటారు. సబ్మిట్ చేయకుండా నేరుగా వాళ్ళకి మాకు తెలిసిన ఆయన అని చెప్పి కిరణ్ కుమార్ గారు వరంగల్ అని చెప్పి నేరుగా వరంగల్ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళేసి వచ్చి అయిపోయిన తర్వాత సార్ ఇది స్కీమ్ ఉందంటే నాకు తెలియదు, నాకు ముందు డబ్బులు ఇచ్చేయండి బాలనగర్లో అని అంటారు. అట్లా వినదు. ముందు కిరణ్ గారి దగ్గరికి వెళ్ళక ముందే యూ పీపుల్ హ్యావ్ టు సబ్మిట్ వన్ అప్లికేషన్. సార్ నాకు ఇది టెక్నాలజీ, ఈ టెక్నాలజీ మనకి తెలంగాణలో ఎస్పెషల్లీ వరంగల్లో పలానికి కిరణ్ కుమార్ డాక్టర్ గారి దగ్గర ఉంది, ఆ డాక్టర్ గారి దగ్గర ఈ పలానా టైంలో నేను కోర్స్కి వెళ్తాను, వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు చార్జెస్ ఏదో 5,000, 10,000 లేకపోతే 45,000, 50, 1 lakh వాట్ ఎవర్ ద మేబీ అది మెన్షన్ చేస్తూ ఒక పేపర్ రాసి బాలనగర్ ఆఫీసులో ఇవ్వాలి. వన్స్ అది వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్ మీ చేతికి ఇవ్వాలి. ఏది మీరు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోరండి, టెక్నాలజీని లేటెస్ట్ ప్రోడక్ట్ అప్ టు 50 lakhs వరకు మీకు ఇవ్వటం జరుగుతుంది. అప్ టు సీలింగ్ అమౌంట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ మిషనరీ సీలింగ్ ఈజ్ అప్ టు 50 lakhs ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వేర్ కమింగ్ టు ది సర్వీస్ సెక్టర్లో మీకు 25 lakhs ఇవ్వబడుతుంది. ఆ 25 lakhs సర్వీస్ సెక్టర్ ఇన్ ద సెన్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కెమెరామెన్, ఒక ఈవెంట్ మ్యారేజ్ జరుగుతుంటుంది, ఆ ఈవెంట్కి కెమెరామెన్ను మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం సర్వీస్ సెక్టార్లో. ఆ సర్వీస్ సెక్టార్ పర్సన్కి దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్, దే హ్యావ్ టు అప్రోచ్ సబ్మిట్ ద డిపిఆర్ ఇన్ సచ్ ఏ మేనర్ హై అండ్ కెమెరా అంటే అప్రాక్సిమేట్లీ 10 to 15 lakhs తోటి హై అండ్ కెమెరాని మనం అందులో ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఆ కెమెరా మనకు కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్ తోటి మనం డిపిఆర్తో సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి డిఐసి కానీ, కేవీఐసి కానీ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు, ఈ 3 ఆర్గనైజేషన్స్ 30-40 30 వచ్చేసి కేవీఐసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు టార్గెట్, అండర్ 30% వచ్చేసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు ఇంప్లిమెంట్ చేస్తుంది. రిమైనింగ్ 40% డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో జిల్లా పరిశ్రమల శాఖ వారి దగ్గర ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిఐసి జిఎం దగ్గర వాళ్ళు అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దే ఆర్ స్క్రూటనైజింగ్ ద అప్లికేషన్స్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక వన్స్ ఇన్ ఏ క్వార్టర్, 3 నెలలకు ఒకసారి, వన్స్ ఇన్ ఏ హాఫ్ ఇయర్లీ 6 monthsకి ఒకసారి వాళ్ళకి ఆ జిల్లాలో వచ్చిన అప్లికేషన్ అన్నింటినీ ఒకరోజు దే విల్ కండక్ట్ వన్ స్మాల్ ఈవెంట్ స్క్రూటనీ ఆఫ్ ది అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కాన్ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూలో దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద ఇంటర్వ్యూ వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్. అక్కడ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారంగా 1 cycle ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్, వాట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్, వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ యాక్టివిటీస్లో మీ మార్కెట్ లింకేజెస్ ఏంటి. వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీకు మార్కెటింగ్ పొటెన్షియాలిటీ ఉందా, మీరు మీ ప్రోడక్ట్ తయారు చేస్తామంటున్నారు, వెళ్ళండి గుడ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఉన్నాయి, మీరు చేసే ప్రొడక్షన్లో వాట్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్, వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఎడిషన్, what is the innovation activity, how you are going to sell your product better than the what is the existing conditions. ఇప్పుడు ఆల్రెడీ మన బ్రదర్ ఒకటి ఏదో సమ్ XYZ ప్రోడక్ట్ ఆల్రెడీ చేస్తున్నారు, దే ఆర్ ఇన్ ది రన్నింగ్ బిజినెస్ ఇన్ ది సక్సెస్ఫుల్ ఓనర్. మీరు ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్రోటోటైపింగ్ యాక్టివిటీస్ మీరు ప్రపోజ్ చేశారనుకోండి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్కి మీరు చేసేదానికి ఏంటి డిఫరెన్స్ అని అడుగుతారు. అప్పుడు మన ఆన్సర్ ఎలా ఉండాలి, వాళ్ళు అడిగే ప్రశ్నకి ఆన్సర్ ఎలా ఉంటే బాగుంటుంది. ప్రోటోటైపింగ్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్లో ఒక బ్యాగ్ తయారు చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ అమ్ముతున్నారు, మీరు కూడా ఒక బ్యాగ్ చేస్తాను అని చెప్పి నాకు లోన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు వాట్ ఈస్ ద ఇన్నోవేషన్ ఏంటి, వాల్యూ ఎడిషన్ ఏంటి, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్కి మీ ప్రోడక్ట్కి ఏంటి డిఫరెన్స్ అని అడుగుతారు. అప్పుడు మీ సమాధానం ఏంటి, ఏం చెప్తే బాగుంటుంది బ్రదర్?
నేను అడిగేది అర్థమవుతుందా? ఏదైనా వర్డ్ చెప్పండి, 2 పదాలు ఏం చెప్తే బాగుంటుంది? ప్రొడక్షన్ కాస్ట్ చీపర్ అవ్వాలి. వెరీ గుడ్ సార్. ఇంకా అన్నా క్వాలిటీ నెంబర్ 2. ఇంకా అన్నా ఇంకా పబ్లిక్ డిమాండ్ అండ్ దట్ మీన్స్ మార్కెట్ పొటెన్షియాలిటీ. ఈ పాయింట్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. దే ఆర్ సెల్లింగ్ ఎట్ సైజ్. సమ్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్, క్యారీ బ్యాగ్ తీసుకుంటా, బ్యాగ్ లాగా అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ దే ఆర్ సెల్లింగ్ దట్ మార్కెట్ ప్రైస్. మన ప్రోడక్ట్ ఎంత ప్రైస్ ఉంటే ఎక్కువ మనకు అలాంటి మార్కెట్ కమోడిటీస్ డిమాండ్ వస్తుంది? 500 కన్నా బిలో ఉండాలి. సేమ్ టైం టు మీట్ ది క్వాలిటీ, దానికన్నా బెటర్ క్వాలిటీ ఉండాలి. ప్రైస్ 500 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే కనీసం 475 కన్నా మనం ఇచ్చేలాగా ఉండాలి. ఓకే, ఆ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ తోటి మీరు ఒక డిపిఆర్ తయారు చేసుకొని కానీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్లో కానీ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో కానీ మీరు కానీ అలాంటి మనం డిస్కస్ చేసినటువంటి మోడల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ తోటి ఎనీ ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు సెవరల్ కైండ్ ఆఫ్ రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్లో మీరు కానీ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్లో ఇన్వాల్వ్ కావాలంటే ప్లీజ్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్ ఆన్ ఆన్లైన్ మోడ్. ఈ పిఎంఈజీపీ ఈ పోర్టల్, దానికి మనము ఎవరి దగ్గరికి వెళ్ళబడి లేకుండా ఒక డిపిఆర్ తయారు చేసుకొని వర్డ్ డాక్యుమెంట్ పెట్టుకొని ఒక ల్యాప్టాప్లో యూ కెన్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆన్ ఆన్లైన్ పోర్టల్. పిఎంఈజీపీ ఈ పోర్టల్లో సబ్మిట్ చేస్తే మీకు 15 to 20 డేస్లో మీకు ఫోన్ కాల్ వస్తుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ప్రకారంగా అందులో మీ ఫోన్ నెంబర్ డేటా క్యాప్చర్ చేస్తుంటారు. అందులో వాళ్ళ ఫోన్ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేసి మీరు వాట్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్, మీకు అంత పొటెన్షియాలిటీ ఎలా ఉంది అని వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు. అది అయిపోయిన తర్వాత వితిన్ 10 డేస్లో దే విల్ కాల్ ఫర్ ది ఇంటర్వ్యూ. టోటల్ 30 to 45 డేస్ డిఫరెన్స్లో మిమ్మల్ని ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రపోజల్ అంటారు. అది కానీ కంప్లీట్ అయిపోతే స్ట్రైట్ అవే బ్యాంక్ శాంక్షన్ ఆర్డర్ ఇస్తారు, బై నేమ్ ఇస్తారు. ఒక శాంక్షన్ ఆర్డర్ లెటరు సో అండ్ సో XYZ అని చెప్పేసి ఇట్ ఈస్ అండర్ పిఎంఈజీపీ యూనిట్, వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ that product at proposed at Warangal district or else by Karimnagar or wherever the existing where you are proposed activity. Once it has been done, then banker will call you for the wall role only issued in the sanction letter work, KVIC, DIC or KVIB. Once the sanction letter comes to you as well as copy mark to the banker, then banker will call you. They will ask you about what is the potentiality of your business, how you are submitting, what is your value supply chain management activities, how you are procuring the material, and what is your entire business implementation part. వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వితౌట్ కొలేటరల్ సెక్యూరిటీ దే విల్ స్ట్రైట్ అవే దే విల్ శాంక్షన్ ద లోన్ అండర్ పిఎంఈజీపీ. అందులో వాళ్ళు మీరు ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఉంటే మిషనరీ ఉంటే ఐఎన్ మిషనరీకి మీరు కొటేషన్ ఇవ్వండి అని అడుగుతారు. యూ కెన్ సబ్మిట్ యువర్ కొటేషన్ అండ్ యూ కెన్ ప్రొక్యూర్ ద మిషనరీ అండర్ పిఎంఈజీపీ. అది ఇచ్చిన తర్వాత దానికి కూడాను సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ 6 months టైం ఇవ్వబడుతుంది యాజ్ ఎ గ్రేస్ పీరియడ్. యాజ్ ఎ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి 6 months టైము పీరియడ్ విల్ బి గివెన్ యాజ్ ఎ గ్రేస్ పీరియడ్. దట్ పీరియడ్ విల్ బి ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సెట్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది మిషనరీ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద మ్యాన్ పవర్ అండ్ ఇంప్లిమెంటేషన్ యాక్టివిటీ. 6 months టైం ఇస్తారు. ఆ 6 months తర్వాత యూ కెన్ స్టార్ట్ your repayment of the whatever the loan which is given by the PMEGP bank. ఏ బ్యాంక్లో మీరు అడ్రస్ ఇస్తే అదే బ్యాంక్ ఇస్తారు. సో వన్స్ ఇట్ ఈస్ బిన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ హ్యాపెన్. ఇందులో ఇంకొక దిస్ ఇస్ ద సో ఫార్ సక్సెస్ఫుల్ యాక్టివిటీ హౌ యూ ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద లోన్ యాక్టివిటీ. వన్స్ ఇట్ ఈస్ బిన్ ఇంప్లిమెంటెడ్ there is some sort of problems we could not able to imagine, we could not able to guess also before beginning your business. There is unable to run the show because of the due to existing entrepreneurs. ఎక్కువ మంది ఆల్రెడీ చేసే వాళ్ళ ద్వారా మార్కెట్లో ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో మన వాళ్ళని ఆ ప్రోడక్ట్ చేస్తామంటే దే కుడ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇన్ ది మార్కెట్. అలాంటి బిజినెస్ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి హైదరాబాద్లో, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అలాంటి వాటిని మనం బీట్అవుట్ చేయాలి అంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఓన్లీ 50 lakhs 30 lakhs తోటి ఒక యూనిట్ పెట్టి
మనం ప్రోడక్ట్ తక్కువ రేట్కి ఇస్తున్నాము, మన ప్రోడక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 500 ఉంటే 475కే ఇస్తున్నాము, అది దట్టు వెరీ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాము అంటే దాని సరౌండింగ్ ఏరియాలో ఫైట్ మొదలవుతుంది. ఏమని? యాజిటేషన్. ఏం యాజిటేషన్ మొదలవుతుందండి? యాజిటేషన్. దే డోంట్ వాంట్ టు కంటిన్యూ యువర్ బిజినెస్ స్మూత్ వే, దే విల్ వాంట్ టు డిస్టర్బ్ యూ. దెన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. యూ కెన్ డూ వన్ థింగ్ వెన్ ఎవర్ సచ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, పొలైట్గా మీ యొక్క ఇంటర్వెన్షన్ తోటి ఒకవేళ ఇలాంటి కండిషన్ మీకు ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ ఫైట్ మొదలైందని ఇలా తెలిస్తే ఇప్పుడు మీరు ఇమీడియట్గా వెళ్ళి లోకల్గా ఎక్కడైతే మీరు లోన్ తీసుకున్నారో వాళ్ళకే వెళ్ళి, సార్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఐఎమ్ రన్నింగ్ ద బిజినెస్ సిన్స్ లాస్ట్ 2 years 3 years, దేర్ ఇస్ సమ్ రీజన్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ అరైజింగ్ అండ్ ఓపెన్గా వెళ్ళి ఆ బ్యాంకర్ తోటో లేదంటే యూనిట్ శాంక్షన్ చేసిన అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ తోటో మీరు కానీ వెళ్ళి ఓపెన్గా చెప్తే దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ. అర్థమవుతుందన్నా నేను చెప్పింది అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్? అలాగా ఓపెన్గా వెళ్ళి చెప్పిన అటువంటి కేసెస్ మన ఎస్పెషల్లీ లాస్ట్ 2012 నుంచి 2022-23 వరకు, బికాజ్ ఓన్లీ 2 years ఆ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్, రెస్ట్ ఆఫ్ ది పీరియడ్లో వచ్చి ఆ కేవీఐసీలో కానీ ఆ డిఐసీలో కానీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డులో కానీ చెప్పిన కేసెస్ నెట్ జీరో సోఫార్. వాళ్ళ బ్యాంకర్స్ కానీ వాళ్ళు కూడా అదే వరీ అవుతున్నారు. సార్ వీఆర్ అటెండింగ్ సమ్ మీటింగ్స్, ఎస్ఎల్బిసి మీటింగ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్కి వెళ్తే వాట్ దే ఆర్ ఆస్కింగ్ సార్ ది లోన్ వన్స్ లోన్ ఈ శాంక్షన్, లోన్ ఎప్పుడైతే వాళ్ళకి క్రెడిట్ అవుతుందో దట్ ఈస్ ద లాస్ట్ డే. ఇంకా తర్వాత ఆ ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు కూడా బ్యాంకర్స్ని ఎప్పుడు కలవరు, ఆ ఎవరైతే లోన్ శాంక్షన్ చేశారో వాళ్ళు అసలు ఇంతవరకు కలవరు. లోన్ ఇచ్చిన వాళ్ళని కనీసం అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ క్వార్టర్, వన్స్ ఇన్ హాఫ్ ఇయర్లీ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. There's the friendly nature. That way we have to maintain very good cordial relationship in between the sanction bank, PMEGP unit beneficiary and implementing agency. Either DIC అనుకోండి, KVIC అనుకోండి, KVIB అనుకోండి, వాళ్ళతో వెళ్ళి ఆ మెయింటైన్ చేసే రిలేషన్లో చాలామంది ఎస్పెషల్లీ మన యూనిట్లో ఎగ్జిస్టింగ్ యూనిట్స్ అనుకోండి, దే ఆర్ అనేబుల్ టు, అది అక్కడ ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ చేయటం అనేది నో వన్ ఈజ్ దే ఆర్ అనేబుల్ టు ట్యాకిల్ ద సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ రావద్దు. మై హంబుల్ సబ్మిషన్ ఈజ్ యూ పీపుల్ ఎనీ బిజినెస్కి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్, వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ యువర్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఫ్రీక్వెంట్గా మీరు లోన్ కోసం వెళ్ళేటప్పుడు తర్వాత వెళ్ళి లోన్ శాంక్షన్ అయినాక వన్స్ ఇన్ 3 నెలలకు ఒకసారి, వన్స్ ఇన్ 4 months ఒకసారి వెళ్ళి వాళ్ళకి హాయ్ చెప్పి, సార్ దిస్ ఇస్ ద కండిషన్, దిస్ ఇస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ, మై ప్రోడక్ట్ ఇలా ఉంది, లేకపోతే ఇందులో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా ఉంటే చెప్పండి, వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంటింగ్ ద సేమ్ అని ఈ టైప్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా లిమిటెడ్గా ఉన్నారు. వాళ్ళని ఏళ్ళ మీద లెక్కెట్టుకుని చెప్తున్నారు ఆ కేవీఐసీ ఆఫీసులో, డిఐసీలో. వాళ్ళు ఏమంటారు, లోన్ ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత ఈ ఎంటర్ప్రెన్యూర్ బరోవర్ హూ హ్యాస్ అవైల్ ద లోన్ దే కెన్ నెవర్ విజిట్ దేర్ ఆఫీస్ వన్స్ అగైన్ అంటిల్ అన్లెస్ దే విల్ సెండ్ సెర్చ్ వారెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ లెటర్ ఇచ్చేదాకా. అలా సిచ్యువేషన్ క్రియేట్ చేయటం వల్ల ఇప్పుడు మన కొత్తగా ఒక బ్రదర్ ఏదో జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయ్యో లేకపోతే ఏదో సమ్ ప్రాబ్లం తోటి ఈ వాంట్ టు ఎస్టాబ్లిష్ యూనిట్ అని ఇప్పుడు యూనిట్ పిఎంఈజీపీ ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ ఆ ప్రొఫైల్ చూడగానే చూసేసి ఓకే మీరు ఇట్లా ఓకే మీకు లెటర్ ఇస్తాము, మీరు బ్యాంక్తో కన్వీన్స్ చేసుకోండి అని చెప్తారు. బ్యాంకర్ దగ్గరికి వెళ్తే బ్యాంకర్ మీకు ఏం లేదు, వల్లెట్లో సెక్యూరిటీ పెట్టండి, లేకపోతే మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకురండి, ఈ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు. దే ఆర్ అనేబుల్ టు గెట్ ద లోన్స్ because of the first generation entrepreneurs who has made the wonderful mistakes. That effect is right now facing by the juniors right now. ఇప్పుడు పిఎంఈజీపీ యూనిట్ల సిచ్యువేషన్ ఎవ్రీ ఇయర్ 2500 యూనిట్లు 3000 యూనిట్లకి తెలంగాణ స్టేట్లో యూనిట్ శాంక్షన్ చేయమని చెప్పి మినిస్ట్రీ నుంచి ఆర్డర్ వస్తుంది. దీస్ పీపుల్ ఆర్ అనేబుల్ టు కంప్లీట్ ద టాస్క్ విత్ ఇన్ ది టైమ్. 8 months టైంలో దే ఆర్ అనేబుల్ టు శాంక్షన్ ద లోన్. ఈవెన్ ద వీళ్ళు లెటర్లు ఇచ్చినా కూడా బ్యాంకర్లు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. బికాజ్ ఈ పాత వాళ్ళు లోన్ తీసుకుని వెళ్ళిపోవడం, లేదంటే వాళ్ళు ఇక్కడ లోన్ తీసుకొచ్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఏ సమ్ రీజన్స్ పొలిటికల్ సపోర్ట్ అది ఇదని ఇంటర్వెన్షన్ చేస్తున్నారు. ఆ ఇంటర్వెన్షన్ తోటి దీస్ పీపుల్ ఆర్ అనేబుల్ టు గెట్ ద లోన్స్. అట్లీస్ట్ వీఆర్ అవర్ సెల్ఫ్ డిటైన్ ది ఇంటర్వెన్షన్ టు అవైల్ ద పిఎంఈజీపీ లోన్. బట్ నా హంబుల్ సబ్మిషన్, మీరు ఎవరైనా అలాంటి ఇంటర్వెన్షన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ కేవీఐసీ ఆఫీస్లో కానీ డిఐసీలో కానీ సబ్మిట్ చేయండి, ఒక్కసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి.
మాకున్న ఛానల్లో మీకు హెల్ప్ చేసేదానికి సపోర్ట్ చేస్తాము. మా ఇన్ఫర్మేషన్ మీకు పక్కా లోన్ ఇవ్వటం వరకు అయితే జరుగుతుంది. లోన్ ఇప్పించేటప్పుడు లోన్ శాంక్షన్ చేసే పార్ట్ దట్ ఈజ్ ది ఆన్లైన్ మోడ్లో మీకు డిపిఆర్ శాంక్షన్ చేపించేసి ఏర్పాటు చేస్తాము. మీ అందరూ కూడా మీ యొక్క ఇంటర్వెన్షన్ తోటి మీ ఏమేం చేయాలనుకుంటారు, మీ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో కానీ రెస్పెక్ట్ ఏరియా ఏ జిల్లా అయితే ఆ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో సబ్మిట్ చేయండి. చేసి ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కిరణ్ గారికి. ఆ కిరణ్ గారు మాకు అప్డేట్ చేస్తారు. మేము పక్కా మీకు లోన్ ఇప్పించే పని అయితే చేస్తాము. ఇష్యూ ఈజ్ ఓన్లీ యూ పీపుల్ హ్యాస్ టు థింక్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉన్న మార్కెట్ ప్రైస్కి మన ప్రోడక్ట్కి క్వాలిటీ, what type of quality we are going to give, what is our price, market price, how you are going to sell your product. ఆ నెట్వర్క్ ఆ మూడింటిని మాత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ డిపిఆర్లో. అవి చేసేసి మీరు అట్లీస్ట్ 30-40 ప్రపోజల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకురండి. వీఆర్ ఇన్ ది పొజిషన్. వీ హ్యావ్ స్టేట్ డైరెక్టర్ కె మనోజ్ కుమార్ గారు. హీఈస్ ద హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్. హీఈస్ హోల్డింగ్ ద అడిషనల్ చార్జ్ రైట్ నౌ ఇన్ తెలంగాణ స్టేట్. వీ హ్యావ్ వెరీ గుడ్ లాంగ్ అసోసియేషన్. లాస్ట్ 8 years హీ వర్క్డ్ యాజ్ ఏ హ్యాండీక్రాఫ్ట్స్లో పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ కేవీఐసీలో ఉన్నారు. అట్లాగనే మన నల్గొండ జిల్లా రెడ్డప్ప గారు ఈజ్ ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డ్. అది వచ్చేసి మనకి మైదీపట్నం ఎన్ఎండిసి ఆపోజిట్లో ఉంటుంది. బస్ స్టాప్ దగ్గర, హుమాయూన్ నగర్ బస్ స్టాప్ దగ్గర కేవీఐబీ ఆఫీస్ ఉంటుంది. మీరు ఎవరైనా అప్లికేషన్ ఫ్లోట్ చేస్తే అక్కడ ఫ్లోట్ చేయొచ్చు. మాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ నేము ఆ డీటెయిల్స్ చెప్తే విల్ మేక్ ఏ రిక్వెస్ట్ టు దెమ్ టు శాంక్షన్ ది పర్టికులర్ లోన్. అదొకటి. ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీ అప్లికేషన్ ఏమైనా పెండింగ్ ఉంటే ప్లీజ్ బ్రింగ్ టు మై నోటీస్. వీ విల్ హ్యావ్ ది క్వార్టర్లీ వన్స్ ఎస్ఎల్బిసి మీటింగ్ నడుస్తుంటుంది. రివ్యూ ప్రాసెస్, ప్రోగ్రెస్ రివ్యూ, పిఎంఈజీపీ యూనిట్స్ ప్రోగ్రెస్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ రివ్యూ మీటింగ్లో మమ్మల్ని యాజ్ ఎ నామినీగా మెంబర్గా ఉన్నాము. మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. ఎన్ని యూనిట్లు వచ్చాయి, ఎన్ని యూనిట్లు ఆపడానికి రీజన్స్ ఏంటని చెప్పి వాళ్ళని అడుగుతాము. అప్పుడు వాళ్ళు మాకు కొన్ని ఇష్యూస్ని మాకు తెస్తారు. వాటిని మనం సార్ట్అవుట్ చేసే విధంగా మనం ప్రయత్నిద్దామని చెప్పి చెప్తాం. నెక్స్ట్ పార్ట్ వీళ్ళు గో ఫర్ ది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో సార్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కమింగ్ టు ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఐఓటీ, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ది విచ్ ఈస్ క్యాటర్ ది నీడ్స్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఆఫ్ ది టాలీ, అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది మెటీరియల్. ఇలాంటి ఇంటర్వెన్షన్లో ఈ లోన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మీరు ఎనీవన్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ ద యాన్సిలరీ యూనిట్స్, ఎస్పెషల్లీ యాన్సిలరీ యూనిట్స్. మనం పెద్ద యూనిట్లు పెట్టేదానికి మన ఆర్థిక స్తోమత సరిపోదు. మనం ఏం చేయాలి, యాన్సిలరీ అంటే సమ్ కాంపనెంట్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి ఏం కాంపనెంట్స్ అంటే, ఒక బ్రదరు ఒక చిన్నపాటి స్మాల్ ఎయిర్ కండిషనర్, ఎయిర్ కూలర్ ఒకటి తయారు చేస్తానని చెప్పి చేస్తాడు. అందులో మనం యాన్సిలరీ యూనిట్ అంటే ఆ మ్యాట్స్ తయారు చేయడము, లేదంటే దానికి ఆ బోర్డ్ తయారు చేయడము, లేదంటే ఆ ప్లాస్టిక్ డోమ్ తయారు చేయడము, ఇలాంటివి మనం యాన్సిలరీ యూనిట్గా చేసుకోవాలి. ముగ్గురు కలిపి ఒకళ్ళేమో ఆ ప్యాడ్స్, వాట్ ఈస్ ద ఫైర్ పేస్ట్ ప్యాడ్స్ యూజ్ చేస్తారో ఆ ప్యాడ్స్ చేయాలి, ఒకళ్ళేమో ప్లాస్టిక్ డోమ్స్ చేయాలి, ఒకళ్ళేమో ఎలక్ట్రిసిటీ బోర్డు చేయాలి. ఆ మూడు కలిపి విల్ మేక్ ఇట్ యాజ్ అసెంబ్లింగ్ యూనిట్ అండ్ దే విల్ రన్ ద ఫినిషింగ్ ప్రొడక్ట్స్ విల్ బి సోల్డ్ ఇన్ ది లోకల్ మార్కెట్. అలాంటి వాటిలో ముగ్గురు అలాంటి ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనర్ చేస్తే దాంట్లో ప్రపోజ్ చేయాలి. అప్పుడేమవుతుంది, ముగ్గురు ఉంటారు, ముగ్గురు టుగెదర్ దే హ్యావ్ టు కంట్రిబ్యూట్ ద యాక్టివిటీ అండ్ ది ముగ్గురు ఈక్వల్గా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సిమిలర్లీ ఇఫ్ దే వుడ్ లైక్ టు గెట్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండర్ ప్రొప్రైటరీ యాక్ట్ కింద మనం పిఎంఈజీపీ లోన్ తీసుకోవచ్చు. అప్ టు 50 lakhs మనకి లోన్ ఇస్తారు. అవి తయారు చేసేదానికి పెట్టుకోవచ్చు. తద్వారా అలాంటి యాక్టివిటీస్ని మనం లోకల్ మార్కెట్లో సేల్ చేయొచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్లు. అలా కాకుండా మీరు ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ది మన హబ్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర సిఎఫ్టిఆర్ఐ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ఆఫీస్ ఉంటుంది, సిఎఫ్టిఆర్ఐ. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్సి, రిసోర్స్ సెంటర్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మన సీజనల్ క్రాప్స్ ఏమేంటి, మన పంట పొలాల్లో వచ్చే సీజనల్ క్రాప్స్, సీరియల్స్, మన మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జోవర్,
ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూ అట్ ద సేమ్ టైం సిమిలర్ కైండ్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ పంట పొలాల నుంచి వచ్చే క్రాప్స్ మన ఫ్రూట్స్ ఇలాంటివి అలాంటి ఫ్రూట్స్ వీటన్నిటికీ దే హ్యావ్ ద సచ్ కైండ్ ఆఫ్ చిన్న మిషనరీ రెడీ టు ప్రిపేర్ ది సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ప్యాకేజింగ్ చేసుకోవడానికి చిన్న ప్రోడక్ట్స్ మిషనరీ తయారు చేశారు. ఆ మిషనరీని వాళ్ళు ప్రోటోటైప్ డెమో పెట్టారు అక్కడ. మీరు ఎవరైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్లో ప్లీజ్ విజిట్ CFTRI RC సెంటర్ విచ్ ఈజ్ నియర్ బై ది మెట్రో స్టేషన్, హబ్సిగూడ మెట్రో స్టేషన్. అక్కడికి వెళ్తే అక్కడ హెడ్ జ్యోతిర్మయి, డాక్టర్ జ్యోతిర్మయి, షీ ద చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ ది CFTRI, అండ్ వన్ మోర్ సత్యమాల షీ ద ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఓవర్ దేర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్. వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఈ చిక్కడీలు చిన్న మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్, వాటిని చిన్న మిషన్ తోటి ప్యాకింగ్ చేసి ఆ ప్యాక్ చేసిన ప్రోడక్ట్ని లోకల్ రిటైల్స్గా అమ్ముకొని తద్వారా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇలాంటి ఇంటర్వెన్షన్లో కూడాను మీకు ప్రపోజ్ సచ్ కైండ్ ఆఫ్ ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీ. సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ మనకి దాసర సంజయ్ గారు అని చర్లపల్లి ఇండస్ట్రీ phase 2. దాసర సంజయ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ హూ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ది టూల్ టెక్ మెషినరీ ఎక్విప్మెంట్స్. మనకి ఫ్రూట్స్ జ్యూస్ తయారు చేయడము, మన చిన్న ఏమంటారు యాపిల్, మన వాటర్ మిలాన్, ఆరెంజెస్, ఇలాంటి ఆ జ్యూస్ని తయారు చేసినాక జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఆ జ్యూస్ని ప్యాకింగ్, డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్యాకింగ్, ఆ ప్యాకింగ్ మిషనరీ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ యాజ్ పర్ అవర్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఏ సైజులో చెప్పాలని మనం సైజ్ చెప్పాలి వాళ్ళకి. సార్ నాకు 50 ml సాచెట్ అప్ టు 5 kg సాచెట్, 1 లీటర్ మన ఆయిల్ ప్యాకెట్ వస్తుంది చూడండి, అలా ఆయిల్ ప్యాకెట్ లాగా మన ప్యాకేజింగ్కి ఏ సైజు కావాలని చెప్పాలి వాళ్ళు. అకార్డింగ్లీ వాళ్ళు మనకు ఆ మిషనరీ మీరు చెప్పిన రిక్వైర్మెంట్లో తయారు చేసి ఇంటికి తీసుకొచ్చి డెలివరీ ఇస్తారు. దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ మిషనరీ కాస్ట్ మీరు ముందుగా మాట్లాడుకొని ఆ మిషనరీని తీసుకొని బ్యూటిఫుల్గా ప్యాకింగ్ చేసి, ఆ ప్యాకింగ్ ఎలా ఉండాలంటే సచ్ ప్యాకింగ్ వీ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ సమ్ అట్రాక్టివ్నెస్ ఉండాలి. విల్ గో ఫర్ ది ట్రేడ్ మార్కింగ్. ఆ ట్రేడ్ మార్కింగ్ మా ఆఫీస్లో IFSC సెంటర్ ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఫెసిలిటేషన్ సెంటర్. మీకు ట్రేడ్ మార్క్లో ఏదైనా ట్రేడ్ మార్కు, జియోగ్రాఫికల్ ఇండికేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైటు, పేటెంట్, మీరు అదే బయటకని చేయించుకుంటే వాటికి దే విల్ ఛార్జ్ యూ మోర్ దాన్ అట్లీస్ట్ 25,000 to 50,000 ఛార్జ్ చేస్తారు బయట ఏజెన్సీస్ అవుట్ సైడ్. అదే మా క్యాంపస్ MSME DFలో కానీ బాలనగర్ కానీ మా NIMSME IPFC సెంటర్లో కానీ వెళ్తే దే విల్ ఛార్జ్ యూ అప్ టు 10,000 to 12,000. అది నామినల్ కాస్ట్. అందులో 8,000 మీ పేరు మీద వాళ్ళు డీడీ తీపిస్తారు. మీరు ఏదైతే ఆ ప్రోడక్ట్ అంటారో దానికి బ్యాంకులో మీరే తీసుకొచ్చి ఇవ్వండి అని అడుగుతారు. ఆ అమౌంట్ మాకు రాదు. ఓన్లీ టు మీట్ ద డే టు డే ఎక్స్పెండిచర్, కరెంట్ బిల్లు, లోకల్ ఛార్జెస్ అని చెప్పేసి 2,000 అది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఆ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఉంటే మీకు బెటర్ టు ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్ డెఫినెట్లీ 100%, 50% మోర్ దాన్ ది వాట్ ఎవర్ ద ఫీజ్ విచ్ యూఆర్ కోటెడ్ రైట్ నౌ. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇట్లాగా ఇలాంటి ఇంటర్వెన్షన్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసుకోవచ్చు. ఈ MSME లోన్ పార్ట్ అయితే సార్ నేను సజెస్ట్ చేస్తాను బెటర్ టు గో ఫర్, మీరు అప్లికేషన్ ఫ్లోట్ చేసినాక డోంట్ ఎక్స్పెక్ట్ లిక్విడ్ క్యాష్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ ది బ్యాంక్ నుంచి నాకు లోన్ కావాలన్న టైంలో లిక్విడ్ క్యాష్ రూపంలో మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ దట్. అలా ఎక్స్పెక్ట్ చేశారంటే యూ విల్ గెట్ సెవరల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దే విల్ ఫ్లోట్ యూ సెవరల్ క్వశ్చన్స్ ఆన్ ది వై యూ పీపుల్ యూ ఆర్ ఇంట్రెస్టింగ్ అబౌట్ మోర్ రాదర్ దాన్ ది మిషనరీ కన్నా కూడా మీరు ఎక్కువ డబ్బుల మీద ఎంత అడుగుతున్నారని అడుగుతారు. అప్పుడు వాట్ విల్ బి ద యువర్ ఆన్సర్. అలా కాకుండా ఆ కాస్ట్లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో నాకు ఈ హై అండ్ మిషనరీ నేను చెప్పాను దాసర సంజయ్ గారు దాన్ని, అలాంటి వాళ్ళ దగ్గర నేను మిషనరీ తీసుకుంటాను. ఆ మిషనరీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2.5 lakhs అవుతుంది. మీరు ఆ 2.5 lakhs ఆ మిషనరీకి ఇచ్చేసే మిషనరీ తెప్పించాను నాకు అని అడిగితే దే ఆర్ గోయింగ్ టు కోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బెనిఫిషరీ, దే ఆర్ ప్లేస్ ఏ ఆర్డర్ అండ్ దే విల్ గెట్ ఇట్ డన్ అండ్ సప్లై ది మెటీరియల్ టు యువర్ హ్యాండ్. అలా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువగా యూ కెన్ గో ఫర్ ది హై అండ్ మిషనరీ విత్ ఇన్ ది షార్ట్ టైమ్ నోటీస్, హై ప్రొడక్షన్, దట్ ఈజ్ అవర్ క్యాపబిలిటీ. అలాంటి మిషనరీ తీసుకోండి. దెన్ లిటిల్ బిట్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి సమ్ అమౌంట్ అడగండి. 1 cycle ఆఫ్ ప్రొడక్షన్ మీ DPRలో ఉంటుంది. అది ఎంత 25%, 30% దే విల్ శాంక్షన్ యూ. ఆ 25-30% ఇస్తారు, మిషనరీ ఇస్తారు. ఇంకా నీకు ఇంకా వాట్ ఎల్స్ యూ వాంట్. అవి తీసుకొని ఎక్కువ మంది యూనిట్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి 10 మందికి ఉపాధి కల్పించారంటే దే ఆల్ ఆర్ అండర్ యువర్ నెట్వర్కింగ్. అప్పుడు మనకి ఒక లైవ్లీహుడ్ మనమంతా స్వతహాగా మనం బతకటమే కాకుండా మనం 10 మందికి లైవ్లీహుడ్ ఇస్తాము. తద్వారా వాళ్ళు మనకి నెట్వర్క్లోకి ఉంటారు.
యాన్సిలరీ యూనిట్స్ వాళ్ళు మనకి సప్లై యాన్సిలరీ మెటీరియల్స్ దే ఆర్ గోయింగ్ టు సప్లై అస్. ఈ నెట్వర్క్ తోటి బిల్ట్ అయితే ఈ 15 మంది 20 మంది డిఫరెంట్ ఇంటర్వెన్షన్లో ప్రమోట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఇయర్ టు ఇయర్ యాడింగ్ ది నెంబర్ అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ 20 people into 4 years 80. That 80 units will dominate the entire Telangana state. ఆ రోల్ వస్తే బాగుంటుంది అనేది మా ఇంటెన్షన్. ప్రతి ఇయర్కి మీరు ఒక రిప్రజెంటేషన్ లాగా ఈ లీడ్ ఏదైతే ఈవెంట్ పెట్టుకున్నారో ఆ పెట్టుకున్న ఈవెంట్ ద్వారా దీన్ని సంస్కారం చేయాలి అంటే బెటర్ టు గో ఫర్ ప్రతి ఇయర్కి అట్లీస్ట్ 10 to 15 units ఏదర్ పిఎంఈజీపీ తీసుకోండి, లేదంటే ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అట్లా తీసుకోవచ్చు. దెన్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ యాజ్ ఏ మెన్షన్ బాలనగర్ ఆఫీస్ నుంచి ప్రతి దాంట్లో 10 4 into 10 40 per year into multiply into 5 years. How many units? 5 into 50. 250 units కానీ వచ్చాయంటే మన లెజెండరీ విజనరీ డాక్టర్ ఈ కిరణ్ కుమార్ గారి యొక్క ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు ఉంటాము. తద్వారా ప్రతి ఒక్కరికి లైవ్లీహుడ్ ఉంటుంది. సేమ్ టైం ది గైడెన్స్ ఎక్స్టెండెడ్ బై ది కిరణ్ కుమార్ గారితో ఈ యొక్క ఈ జర్నీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ ది బిలియనియర్స్ క్లబ్ మెయిన్ ఆబ్జెక్టివ్ మోటో విజన్ ఇట్ విల్ బి రీచ్డ్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం పీరియడ్. ఆ విధంగా రావడానికి చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. Let us have the any questions in this regard. PMEGP, MSME, or CFTRA. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. కొంచెం వాటర్ అనుకోండి. చెప్పండి. మ్యానుఫ్యాక్చర్ వైపు వస్తే మనం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో ఓన్లీ ఒక పర్సనే బెనిఫిట్ పొందుతాడు. కొంచెం వాటర్ కావాలండి. కొంచెం అన్న టీపీఆర్ అడుగుతారు. ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ది బిలో ది 25 lakhs అయితే అండర్ పిఎంఈజీపీలో మీరు యాక్సెస్ చేయొచ్చు. పిఎంఈజీపీలోనే మీకు 25 lakhs లోపు అయ్యే పని ఇన్వెస్ట్మెంట్ మీరు అడిగే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ 25 lakhs లోపు అయితే అది పిఎంఈజీపీలో మనం కేవీఐసీలోను డిఐసీలోను కేవీఐబీలో చేయొచ్చు. ఇఫ్ ఇట్ బియాండ్ 25 and above అంటే అది సర్వీస్ సెక్టార్లో కావాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ అప్లికేషన్ టు బాలానగర్ డిఎఫ్ఓ సర్వీస్ సెక్టార్లో. అక్కడ వాళ్ళు దే విల్ ఆస్క్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు అంత అమౌంట్ ఎందుకు అడుగుతున్నారు, సర్వీస్ సెక్టార్కి మీకు మిషనరీ ఏంటి, ఆ మిషనరీ ఎక్విప్మెంట్ ఇస్తాం కదా, వై యూ ఆర్ డిమాండింగ్ అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్లోజ్ చేస్తారు. టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ సచ్ ఎ మేనర్. అవన్నీ ఒక మిషనరీ వీల్ గో ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళి ఒక చిన్న మిషనరీ తీసుకొని చిన్నగా స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 10 to 15 lakhs తోటి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 or 2 years చేస్తే యూ విల్ నో అబౌట్ వాట్ ద పల్స్ ఆఫ్ ది బిజినెస్, యూ విల్ నో అబౌట్ ది పల్స్ ఆఫ్ ది మార్కెట్. అప్పుడు యూ విల్ గో ఫర్ ది సబ్స్టిట్యూషన్ యాక్టివిటీస్ చేసుకుంటే స్లోలీ యూ విల్ గెట్ ది మచ్ మోర్. నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది బిజినెస్. మన ప్రోడక్ట్ మనం ఓన్లీ తయారు చేసేది ఓన్లీ ఇక్కడికే పెట్టకూడదు. ఇట్ హ్యాస్ టు గో టు అప్ టు హర్యానా, పంజాబ్, ఇటు వెళ్తే తమిళనాడు, కేరళ, కోయంబత్తూర్. అప్రాక్సిమేట్లో ఈ సర్కిల్లో కానీ మీరు ఫ్లోట్ చేయగలిగితే ఆ నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్తే యూ విల్ డెఫినెట్లీ యువర్ బిజినెస్ విల్ ఫ్లోరిష్. ఇట్లా ఇంకన్నా చెప్పండి. ఇదేమన్నా అలాంటి నెట్ హాస్పిటల్స్ ఇంకా నెట్వర్క్ అంటే ఇనీషియల్ స్టేజ్లో సార్ ఫస్ట్ మీరు ఒక ప్రోటోటైప్ని ప్రూవ్ చేసుకోవాలి సార్. ఒక బిజినెస్ మొదలు పెట్టాలి. ఫస్ట్ ఇనీషియల్గా వరంగల్లో మొదలు పెట్టారు సార్ ఎగ్జామ్. ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మొదలుపెట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years టైం 2-3 years టైంలో యూ హ్యావ్ టు షో యువర్ క్యాపబిలిటీ. ఆ క్యాపబిలిటీ షో యువర్ క్యాపబిలిటీ. ఇట్ డజంట్ మీన్ దట్ నా పర్సనాలిటీ బడా వెయిట్ సైజు దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ యువర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. బ్యాంక్ ట్రాన్సాక్షన్లో న్యూ సెటప్స్కి ఒకేసారి పైప్లైన్ ఫస్ట్ అటెంప్ట్ ఐఎమ్ ది న్యూ బిజినెస్ మ్యాన్. ఐ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ అక్రాస్ ది కంట్రీస్లో ఆల్ స్టేట్లో ఒక బ్రాంచ్ పెడతాను, నాకు ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయండి అంటే దే ఆర్ అనేబుల్ టు. ఫస్ట్ యూ కెన్ షో యువర్ ప్రూఫ్ యువర్ ఇంటర్వెన్షన్ అంటారు. ఒక దగ్గర ప్రోటోటైప్ చేసి దాన్ని సక్సెస్ చేయండి.
అందులో మీ ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేశారు, హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద మిషనరీ ఇంటర్వెన్షన్ యూ ఆర్ యూజింగ్, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అప్పుడు దాని ఓన్లీ వన్స్ దట్ ఈస్ బిన్ సక్సెస్ అట్ పర్టికులర్ ఏరియా, దట్ విల్ బి రిప్లికేషన్కి దే విల్ గివ్ యూ ఫర్ ఎక్స్పాన్షన్ యాక్టివిటీ. ఎక్స్పాన్షన్ యాక్టివిటీకి దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు పిఎంఈజీపీ నేను ఏదైతే చెప్పానో, ఈ పిఎంఈజీపీలో ఇనీషియల్గా 50 lakhs అని చెప్పాను. ఈ 50 lakhs అని చెప్పింది దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఫస్ట్ టైం. వన్స్ ఇట్ ఈస్ బిన్ సక్సెస్ఫుల్, ఫస్ట్ టైం చేసిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ బిన్ సక్సెస్ఫుల్ ఇంటర్వెన్షన్ అయితే, మీ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది, మంచి డిమాండ్ ఉంది, మంచిగా మీరు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అంటే, నెక్స్ట్ టైం ఆఫ్టర్ ద రీపేమెంట్ ఏదైతే మీకు ఆ 35%, 25% సబ్సిడీ పోను, రిమైనింగ్ 65-75 మీరు బ్యాంక్కి పే చేస్తారు. ఆ బ్యాంక్ పే చేసే టైంలో మీరు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే బ్యాంక్ మేనేజర్ తోటి కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, డెఫినెట్లీ వన్స్ ఏ లోన్ మీకు కంప్లీట్ అయ్యే లోపు ఆ బ్యాంక్ మేనేజర్ విల్ కాల్ యూ వన్స్ అగైన్, రావు గారు ప్లీజ్ కమ్ అండ్ యూ కెన్ హ్యావ్ ద వన్ మోర్ లోన్ ఫర్ ది ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎక్స్పాన్షన్ యాక్టివిటీ అని ఇస్తారు. ఆ రిలేషన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు, ఎవరికి ఇస్తారు అంటే, దే హ్యావ్ టు మెయింటైన్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ బ్యాంకర్ అండ్ బరోవర్. అక్కడ మన వాళ్ళు చాలామంది, నేను ఒక స్టడీ చేసాము 2012-13 నుంచి 2016-17 వరకు తెలంగాణ స్టేట్లో పిఎంఈజీపీ యూనిట్ల యొక్క స్టాటస్ ఎలా ఉంది, బెనిఫిషియరీస్ ఎలా ఉన్నారు అని. అందులో మెజారిటీ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా మాకు 1426 యూనిట్స్ ఇచ్చారు. అందులో 956 యూనిట్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. రిమైనింగ్ 200 యూనిట్స్ ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ, 200 యూనిట్స్ ఓల్డ్ సిటీలో వాళ్ళకి పాపం ఆ లీడర్లో ఇన్ సచ్ ఏ వే, దే ఆర్ మెంటరింగ్ ఇన్ సచ్ ఏ వే, అసలు వాళ్ళ లోన్ కట్టాలనే విషయం వాళ్ళకి తెలియదు అన్నట్టు. లోన్ ఇచ్చారు, వాళ్ళ లోన్ అవైల్ చేసుకున్నారు, ఇమీడియట్గా 2-3 రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ దోహాలో ఉన్నారు, సౌదీలో ఉన్నారు, డిఫరెంట్ కంట్రీలో ఉన్నారని చెప్పేసి మ్యారేజ్ చేసి పంపించేశారు. పాప ఆ అమ్మాయికి షీఈ్ అనేబుల్ టు అవేర్ అబౌట్ వెదర్ నా పేరు మీద లోన్ తీసుకున్నారనే సంగతి ఆ పాపకు తెలియదు. వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేస్తే అసలు ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ ది లోన్ అంటుంది అమ్మాయి. ఇలాంటి ఇంటర్వెన్షన్స్ అంటే వాళ్ళు తెలిసి చేశారా, ఇంటెన్షన్గా చేశారా, వీ డోంట్ నో. బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత కేవీఐసీ వాళ్ళు ఇంటర్వెన్షన్ అయ్యి ఆ లోన్లో ఏదైతే మిషనరీ ఇచ్చారో ఆ మిషనరీని రికవర్ చేసేసి నెక్స్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ట్రైనింగ్ పీరియడ్కి వాడుతున్నా ఉన్నారు. అలాంటివి మన సెట్విన్లో ఉన్నాయి. సెట్విన్ అని అక్కడ పురాణ హవేలీ అక్కడ ఉంది, ఓ చార్మినార్ దగ్గర. ఆ సెట్విన్ ఆఫీస్లో పెట్టి పిల్లలకి ట్రైనింగ్కి ప్రోటోటైప్ డిమాన్స్ట్రేషన్కి ఆ మిషనరీ యూజ్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాము. మేమేమంటామంటే అట్లా కాకుండా వీ హ్యావ్ టు మెయింటైన్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ బ్యాంకర్. వన్స్ లోన్ వచ్చిన తర్వాత రిలేషన్ మెయింటైన్ చేస్తే సమ్ టైమ్స్ వీ మే ఫెయిల్. ఆ ఫెయిల్యూర్ని ఓపెన్గా చెప్పాలి. ఫెయిల్ అయినంత మాత్రం అదేదో నామోషిగా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. ఇప్పుడు నవేడే సిచ్యువేషన్ అలా లేదు గవర్నమెంట్లో. ఫెయిల్ అయ్యాం సార్, ఇప్పుడు ఫెయిల్ అయింది, ఇట్లా ఉంది, మార్కెట్ లేదు, మా ప్రోడక్ట్ అంతా వేస్ట్గా ఉంది, వీఆర్ అనేబుల్ టు సేల్ ద మార్కెట్ అంటే వాళ్ళు మనకి ఇంటర్వెన్షన్లో సజెస్ట్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలాంటి మార్కెటింగ్ అసిస్టెన్స్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు మనకి నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సెంటర్లో. ఆ టైంలో ఈ ఎవరైతే ఫెయిల్యూర్ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకోలేమంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంటర్వెన్షన్లో మార్కెటింగ్ స్టాల్స్ని వాళ్ళు ఫ్రీగా అరేంజ్ చేస్తారు. మీరు ప్రోడక్ట్ లోన్ తీసుకున్నారు, మీరు అమ్మలేకపోతున్నారు కదా, బ్యాంక్కి ఈఎంఐ కట్టలేకపోతున్నారు, టు అవాయిడ్ ద సచ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ వై డోంట్ యూజ్ ద స్టాల్స్, మార్కెటింగ్ నెట్వర్కింగ్ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి ఆ స్టాల్ అది అప్రాక్సిమేట్లీ 45 days పెడతారు అక్కడ. ఆ 45 daysలో మీకు కనీసం మంచి బిజినెస్ వచ్చే అవకాశం. బిజినెస్ రావడం దేవుడు ఎరుకు. నెక్స్ట్ నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. అక్కడికి ఎక్కడ ఫెస్టివల్ సీజన్, అది సంక్రాంతి, డిసెంబర్ క్రిస్మస్ ఫెస్టివల్, అక్రాస్ డిఫరెంట్ పీపుల్ వస్తారు అక్కడికి, వచ్చి వాళ్ళు నెట్వర్కింగ్ డెవలప్ చేస్తారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అక్కడి నుంచి కూడా ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ప్రోడక్ట్ పర్చేజ్ చేసి బల్క్ క్వాంటిటీలో ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు 150 to 200 యూనిట్స్ ఉన్నాయి మాకున్న డేటాబేస్లో. ఓకే, ఎవరు ఇంకా బేకరీ కన్ఫెక్షనరీలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ మోడల్ ఒక ఎక్విప్మెంట్ అండర్ యాస్పైర్ స్కీమ్ అని అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో వాట్ ఎవర్ ద రూరల్ అగ్రికల్చర్ ప్రొడ్యూసెస్ కన్వర్టెడ్ ఇంటూ వాల్యూ యాడెడ్ అండ్ సోల్డ్ ఇట్ ఇన్ ది లోకల్ మార్కెట్. ఆ ఇంటర్వెన్షన్లో వాళ్ళు మిషనరీని మనకి ప్రొవైడ్ చేస్తారు. మిషనరీ అంటే కేక్స్ తయారు చేయడము, కుకీస్ తయారు చేయడము, కన్ఫెక్షనరీ ఐటము, ఆ బ్లైండరు, ఆ బ్లాడర్, అలాంటి ఎక్విప్మెంట్ ఇస్తారు.
ఆ ఎక్విప్మెంట్కి ఇది పిఎంఈజీపీలో మీకు చేసుకోవచ్చు. ఇది అప్ టు 35 to 40 lakhs దాకా హై అండ్ మిషనరీ తీసుకున్నారంటే యూ కెన్ రన్ ద ఓన్లీ షో విత్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అండ్ మ్యాన్ పవర్ అండ్ ప్యాకేజింగ్ చేసుకొని లోకల్ మార్కెట్లో అమ్ముకోగలిగితే దట్ విల్ బి ద సక్సెస్ఫుల్ మోడ్. కాదు అక్కడ ఎట్లుంటుంది సార్, ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఒక ఏజెన్సీ దోస్ వర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్ ఒక ఆయన ఆల్రెడీ దట్ ఇస్ కాల్డ్ టెలికమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్. దట్ ఈస్ ద వన్ ఏజెన్సీ విచ్ ఈస్ హైడ్ బై ది మినిస్ట్రీ. వాళ్ళు ఏం చేస్తారు సార్, క్లౌడ్ కంప్యూటింగ్ తయారు చేసి ఒక అన్ని ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ అంతా రెడీ చేసేసి వాళ్ళు అక్కడ క్లౌడ్ కంప్యూటింగ్లో పెడతారు. అందులో మనం యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు పే ద లేదు 2 years టైం పీరియడ్కి ఎంత 1 lakh ఛార్జ్ చేస్తారు. 2 years టైం పీరియడ్ మీకు యాక్సెస్ ఇచ్చేది 2 years ఇస్తారు. ఆ 2 yearsకి 1 lakh ఛార్జ్ చేస్తారు. ఆ 1 lakh ఛార్జ్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ ద వాట్ ఎవర్ ద సర్వీసెస్ ఎక్స్టెండెడ్ బై ది కన్సల్టెన్సీ ఏదైతే మీరు ఆ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉందో అది కానీ మీరు సాటిస్ఫై అయితే ఇఫ్ యూ వుడ్ లైక్ టు కంటిన్యూ దే ఆర్ గోయింగ్ టు రెన్యువల్ యువర్ ఇంటర్వెన్షన్ వన్స్ అగైన్. ఆ పేమెంట్ 1 lakh తోటి మళ్ళీ ఇంకో 2 years ఎక్స్టెండ్ ఇస్తారు. లేదు నాకు అవసరం లేదు, ఐ హర్డ్ ద వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఈజ్ దేర్, దట్ విల్ బి లో కాస్ట్ రాదర్ దాన్ 1 lakh కన్నా ఇంకా నాకు 50,000కి పక్కన మన సిస్టర్ అరేంజ్ చేస్తుంది అని అంటే ఓకే ఇక్కడ డ్రాప్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు. అదంతా క్లౌడ్ కంప్యూటింగ్. ఎవ్రీథింగ్ షుడ్ బి పే అండ్ యూజ్. పే అండ్ యూజ్లో మీరు ఎంతవరకు అయితే యూజ్ చేస్తారో దానికే వాళ్ళు పే చేస్తారు. దానికే మీరు పే చేయాల్సి ఉంటుంది. నేర్చుకోవడానికి అయితే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ మా ఆఫీస్లో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏజ్ ఇస్ అ ఫ్యాక్టర్. అక్కడ వాళ్ళు బిఫోర్ 30 ఏజ్ ఫ్యాక్టర్ మీరు నేను చెప్తా 18 to 35 years ఇదే ఏజ్ ఫ్యాక్టరు. దాంట్లో అట్లా ఉండి నేర్చుకునే వాళ్ళకి మాతోని మా ఎంఎస్ఎంఈ ఈవెన్ దో మీరు బయట సీడాక్ ఉంది జేఎన్టీ క్యాంపస్లో నేర్పుతారు. నేర్చుకున్న తర్వాత యూ కెన్ ఎంటర్ యాజ్ ఏ యూ కెన్ అవైల్ ద లోన్ అండ్ ఎస్టాబ్లిష్ ద సర్వీస్ సెంటర్. సేమ్ లైక్ మనకి ఇప్పుడు అమీర్పేటలో సర్వీస్ సెంటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి చూడండి. అక్కడ మీరు సర్వీస్ ఏమేం చేస్తారు, మీరు ఇచ్చే సర్వీసెస్ దట్ షుడ్ బి స్కాటర్ ది నీడ్స్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ వాళ్ళకి హెల్ప్ అయితే వాళ్ళే మీకు ఎక్కువగా క్యూ కడతారు మీ కంపెనీ చుట్టూరు. బ్రదర్స్ ఇంకేమైనా డౌట్ ఎనీవన్? ఏదైనా యూనిట్ మీ యూనిట్ ఒకసారి ఇంట్రడ్యూస్ ఇవ్వండి. ఇది ఇవ్వండి అయితే ఇది అది ఇచ్చే ఆ వైర్ చూసి ఏది వైర్ ఉంటే ఇదే బాగున్నట్టుంది ఇది వాళ్ళకి ఇచ్చేది నాకు ఇవ్వండి. చూడండి సార్ ఈ వైర్ చూడండి కొంచెం సార్. అది చెప్పాలేమో చూడండి. అవును బ్రదర్ అవునండి ఒక నిమిషం అది అయిపోయింది అక్కడ అయిపోయింది బ్రదర్. అక్కడ తీయండి. ఏ వైర్ ఎక్కువ ఉంటే అది ఇచ్చేసి నాకు చెప్తున్నాను. చెప్పండి. నా వాయిసే పెద్దగా ఉంటుంది. ఉదయం కూడా అక్కడ బాగా నడిచి వచ్చాను. ఇప్పుడప్పుడే లంచ్ కూడా చేశాను కదా ఆ బ్రదర్. బాబు ఇది చెప్పండి చెప్తా అట్లా చేద్దాం. వెహికల్ లోన్ వాట్ టైప్ ఆఫ్ అంటే దేని పర్పస్ అది మీకు అంటే చిన్న కార్ అంటారా లేకుంటే చిన్నపాటి బస్సు మినీ వెహికల్ లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్ టు ది ఫార్మర్స్ అగ్రి ప్రొడ్యూసర్స్ టు సిటీకి తెస్తారా? పర్పస్ ఏంటి నేను అడిగేదన్నా? ఏ పర్పస్ మీద ఆ వెహికల్ అడుగుతున్నారు అంటున్నాను. మీరు టిప్పర్ లాగా కెరియర్ మెటీరియల్ గూడ్స్ క్యారియరా చిన్నపాటి ఐస్ కార్పెంటరీ వర్క్ చేస్తూ ఉంటారంట. సో వాళ్ళ యొక్క గూడ్స్ అన్ని సిటీకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఒక వెహికల్ కొరకు చూస్తారు. అది మనకి ఇది మన డిస్ట్రిక్ట్ ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది చూడండి. అక్కడ మీరు అప్లికేషన్ ఫ్లోట్ చేయండి, డెఫినెట్లీ దే విల్ కన్సిడర్. ఆ స్కీమ్ అయితే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు.
బీసీ ఆల్సో సార్. రీసెంట్గా మన శ్రీనివాస్ యాదవ్ గారు అప్రోచ్ చేశారు. ఒకసారి మీరు బీసీ కార్పొరేషన్ ఏ జిల్లా మీది? భువనగిరా? భువనగిరి డిస్టిక్ చేసినట్టున్నారు కదా, మేడ్చల్ కింద ఉందా సపరేట్? భువనగిరి సపరేట్. ఒకసారి అక్కడ డిస్టిక్ బీసీ కార్పొరేషన్ ఒకసారి ఎంక్వైరీ చేయండి. రీసెంట్గా అయితే ఇంటర్వెన్షన్ మొదలు పెట్టారు. అది అంటిల్ అండెస్ అది బిఫోర్ మన హరీష్ రావు గారు కాన్స్టిట్యూషన్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు. హరీష్ రావు కాన్స్టిట్యూషన్ సిద్దిపేట ఏరియాలో ఇది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు. ఆఫ్టర్ ది గవర్నమెంట్ రీసెంట్గా ఇప్పుడు రీసప్లై అయింది. ఈ తర్వాత డెవలప్మెంట్ నాకు తెలియదు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి బీసీ కార్పొరేషన్లో. దాన్ని నెక్స్ట్ ఒకసారి కలవండి మా ఆఫీస్లో, మేము కూడా మీకు కొంచెం గైడ్ చేస్తాం. డిఐసీలో కూడా ఉంది సార్. అయితే డిఐసీ వాళ్ళు కూడా వీళ్ళని కొలేటరల్ సెక్యూరిటీ డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఒకసారి అంత హై ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారంటే మీరు ఏం చేస్తారని చెప్పి ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ వై డోంట్ యూ గో ఫర్ ఫస్ట్ మీరు కార్పెంటరీలో కొన్నాళ్ళు రన్ చేయండి. యు ఆర్ ఇన్ ద పొజిషన్ టు అట్లీస్ట్ 30 to 40% ఇన్వెస్ట్మెంట్ ఆ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో. ఎంత ఎక్స్పెక్టేషన్ ఆ కార్ ట్రాన్స్పోర్ట్ కార్ 40 lakhs. అట్లీస్ట్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ టు 10 to 15 lakhs మీరు పెట్టుకునే కెపాసిటీకి వస్తే దాన్ యూ కెన్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ టు డిఐసి లెవెల్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్. మీ అదైతే ఏరియా డిస్టిక్ కన్నా భువనగిరికి వెళ్తే అక్కడ మీకు 20 to 25% సబ్సిడీని అవైల్ చేయొచ్చు. తీసుకొని రిమైనింగ్ 10 to 15 lakhs అయితే మీ పాకెట్ రెడీ చేసుకోవాలి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ గివెన్ యాజ్ ఎ లోన్ బై ది బ్యాంక్. అట్లా ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా బ్రదర్స్ ఎనీ మోర్? ఎవరైనా పని అక్కడే నుంచి చెప్పండి, ఎక్కడికి అవసరం లేదు. మైక్ ఇంకేదన్నా అక్కడే ఉన్నా పర్లేదు, చెప్పండి. లేదంటే పైకి రండి, చెప్పండి. ఇంటరాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము. బ్రదర్ చెప్పండి. డయాగ్నోస్టిక్ సిటీ స్కాన్ హెల్త్ సెంటర్. మీరు ఒకసారి మీ డిఐసిలో ట్రై చేయండి సార్. డిఐసిలో ట్రై చేయండి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ ఏ జిల్లా మీది? యాదగిరి, భువనగిరి. ఒకసారి డిఐసిలో ట్రై చేయండి. వాళ్ళు దే హ్యావ్ టు ఎవాల్యుయేట్ యువర్ యాక్టివిటీ. మీ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఎంఎస్ఎంఈలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తారు కానీ సర్వీస్ సెక్టార్ కింద ఇవ్వట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మీ డయాగ్నోస్టిక్ కిట్స్ తయారు చేసే విధంలో వాటికి మనకి మెడికల్ డివైస్ పార్క్ ఉంది. అందులో కానీ మీరు యూనిట్ పెడతాను అంటే దే ఆర్ రెడీ టు ఫండ్ యూ, రెడీ టు సపోర్ట్ యూ. సిరంజెస్, నీడిల్స్, మా ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్ కిట్. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వరు, ముందు మీకు ఇది ఇస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసేదానికి ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుందంటే మీకు డిఫరెంట్ మెడికల్ కాలేజెస్లో ఆడ మీరు ట్రైనింగ్ ఇస్తారండి. ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు కానీ మొదలు పెడతాము అంటే దే ఆర్ ఇన్ ది పొజిషన్ టు మన మెడికల్ డివైస్ పార్క్. రషీద్దీన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆ సార్ విల్ గైడ్ యూ ఫర్దర్. ఆ ప్లాంట్కి ఇది సిఇఓ ఆఫ్ ది మెడికల్ డివైస్ పార్క్ విచ్ ఇస్ అట్ సుల్తాన్పూర్. అది మన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఇన్వెస్ట్ చేశారు. మంచి ఎఫెక్టివ్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ. మీరు ఎవరితో వాళ్ళు ఎవరైనా నెట్వర్క్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి, ఫిజికల్గా వెళ్ళి చూసి రండి. చూసి వచ్చేసి దాన్ని మీకు గో ఫర్ ది నెక్స్ట్ లెవెల్ ఎట్లా అనేది డెఫినెట్లీ దే విల్ సపోర్ట్ యూ. ఆ మెడికల్ డివైస్ పార్క్లో అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. మంచిగా 20 to 30 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ మంచి విజనరీ ఉంది. దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. సచ్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు రావాలి మీరు. రైట్ నౌ యు ఆర్ ఇన్ ది డయాగ్నోస్టిక్ సర్వీస్ అని ఉన్నారు. బెటర్ టు కన్వర్ట్ ఇన్ టు వాల్యూ ఎడిషన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే మీరు ఏ ప్రోడక్ట్ చేసినా కూడా డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ, నో డౌట్ అట్ ఆల్. ఇంకా సార్ ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్టార్లో ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్టార్ సర్వీస్ ఎల్ఈడి స్క్రీన్స్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో మేము పర్చేస్ చేసుకోవడానికి సబ్సిడీస్ ఎలా ఉంటాయి? ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత బ్రదర్ టోటల్గా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్? అప్రాక్సిమేట్లీ 5 to 10 lakhs మీకు పిఎంఈజీపీలో ఫ్లోట్ చేయొచ్చు. మీకు లైటింగ్ సిస్టమ్స్, అది కూలర్స్, యాజ్ అ డిస్కషన్ సౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి సర్వీస్ చేస్తారు. అట్లా బిలో 40 to 50 lakhs లోపు పిఎంఈజీపీలో మీరు ఫ్లోట్ చేయొచ్చు. మీరు ఏం చేసినా చేయొచ్చు ఎక్సెప్ట్ కొన్ని ప్రోడక్ట్ విచ్ ఈజ్ క్రియేటింగ్ హార్మ్ఫుల్ నేచర్ టు ది సొసైటీ. ఏంటి? నెంబర్ 1 డ్రగ్, నెంబర్ 2 గంజాయి, నెంబర్ 3 టొబాకో అలైడ్ సెక్టర్. ఇలాంటి తప్ప కెమికల్ పొల్యూషన్ కాజ్ చేసేటువంటివి తప్ప గవర్నమెంట్ ప్రతిదీ ఎంటర్టైన్ చేస్తుంది.
ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సచ్ ఎ బ్యూటిఫుల్ DPR అండ్ యూ కెన్ సబ్మిట్ అట్ KVIC ఆర్ DIC ఎక్కడైతే మీకు ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడ చేయొచ్చు. సందీప్ గారు ప్లీజ్ నా గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ ఫ్రమ్ వరంగల్ హన్మకొండ. మనకు ఒకటి వెయిటింగ్ అని చెప్పేసి క్రిస్టియన్ డివోషనల్ ఛానల్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి నేను రీసెంట్ గా బ్యాంక్ కి వెళ్ళినప్పుడు దే టోల్డ్ దట్ వి ఆర్ నాట్ సపోజ్డ్ టు గివ్ టు ద మీడియా. ఏంటది BDR మీడియా టీవీ ఛానల్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కా యూట్యూబ్ ఛానల్ కేబుల్ టీవీ ఛానల్ ఇట్ విల్ బి బ్రాడ్కాస్ట్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ కి బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఇది మీకు అన్ని టీవీ వాళ్ళకి మన ఛానల్ అనేది బ్రాడ్కాస్ట్ అవుతుంది. నేను ఒక పొజిషన్ తీసుకెళ్ళి ఈ ఈవెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి నాకు ప్రెజెంట్ సిన్స్ 2011 నుంచి నేను ఏదైతే బ్యాంక్ తో మా కరెంట్ అకౌంట్ ఉందో వాళ్ళతో అడిగినప్పుడు సార్ ఇఫ్ యూ హావ్ అనదర్ బిజినెస్ వీ కెన్ ఏబుల్ టు గివ్ యూ బట్ ఇన్ ద మీడియా వీ ఆర్ నాట్ సపోజ్డ్ టు గివ్ ద లోన్ సార్ అండ్ దట్ వీ హావ్ సమ్ కండిషన్స్. మీరు ఒకసారి DIC లో ఫ్లోట్ చేయండి అండ్ అట్ సేమ్ టైం బాలనగర్ MSME మీరు ఇక్కడ ఏదైనా మా వరంగల్ కరంకొండ ఒకసారి MSME DFO లో ఒకసారి ఫ్లోట్ చేయండి అప్లికేషన్. బాలనగర్ చౌరస్తా నర్స్పూర్ క్రాస్ రోడ్ ఆపోజిట్ ఆఫ్ CITD మన జీడిమెట్ల టర్నింగ్లోనే ఉంటుంది. అక్కడ ఒకసారి మీరు అప్లికేషన్ ఫ్లోట్ చేయండి. వాళ్ళు డెఫినెట్లీ సార్ట్ అవుట్ ఇష్యూ. మీడియా ఎంటర్టైన్కి పోతారా, ఇస్తే ఎంత ఇస్తారు ఏంటి అనేది వాళ్ళే గైడ్ చేయాలి. సుమారుగా ఎంత అడిగారు మీరు ఆ బ్యాంకులో? అంత ఇనీషియల్ స్టేజ్లో అంత ఇవ్వరు బ్రదర్. సారీ టు సే దిస్ వర్డ్స్. దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఉందా? ఎంత చూపించారు? అంత 5 to 6 lakhs కి యూ కెన్ నెక్స్ట్ టైం ఫ్లోట్ చేయండి అప్లికేషన్ త్రూ బాలనగర్ MSME. అట్లీస్ట్ 50 to 70 lakhs అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబాకండి ఇనిషియల్ పీరియడ్లో. మీరు ముందు ఆ బిజినెస్ మీడియా ఎంటర్టైన్లో 1 minute అలౌ మీ కంప్లీట్ దట్. ఆ 50 to 70 lakhs తీసుకొని ముందు మీరు రన్ చేసి మీ ట్రాన్సాక్షన్ని డెవలప్ చేయండి. ఇప్పుడు 5 to 6 lakhs అన్నారు. నెక్స్ట్ ఈ మీటింగ్కి అట్లీస్ట్ యూ కెన్ గో ఫర్ అప్ టు 10 to 15 lakhs. ఆ నెక్స్ట్ మీటింగ్కి 20 to 25 lakhs. ఆ విధంగా మీ టర్న్ ఓవర్ని డెవలప్ చేసుకుంటారండి. ఆ తర్వాత వాళ్ళని ఎంట పడతారు. నువ్వెళ్ళి ఇప్పుడు అడిగావు, ఇప్పుడు నెక్స్ట్ టైము నో నీడ్ టు గో టు యువర్ ప్రజెన్స్ అట్ బ్యాంక్ లెవెల్. దే విల్ కమ్ టు యూ అండ్ ప్రాబ్లీ ప్లీజ్ అవైల్ ద లోన్ అండ్ యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అంటారు. అది ఆ ట్రాన్సాక్షన్ లెవెల్కి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మిస్ మ్యాచ్ ఉంది. బెటర్ టు మై హంబుల్ సబ్మిషన్, బెటర్ టు గో ఫర్ ది ఇనిషియల్ లెవెల్లో వాళ్ళు ఎంత ఇస్తారో చూసి దానికి తీసుకోండి. నాకు తెలిసి అయితే నాకున్న పరిజ్ఞానం 50 to 70 lakhs ఇస్తారు. మీకు ఉన్న ట్రాన్సాక్షన్ 5 to 7 lakhs అన్నారు. దానికి ఏంటి దాన్ని ఆ విధంగా కొన్నాళ్ళు కంటిన్యూ చేయండి, రిప్లికేట్ చేయండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years or 4 years సో దట్ యూ విల్ గెట్ మచ్ మోర్ కమాండ్ ఆన్ ది బిజినెస్. అప్పుడు ఆ నెక్స్ట్ టైము ఇంకా నువ్వు వెళ్ళవండా వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, బాబు ఈ లోన్ తీసుకోండి, ఇది 1 crore తీసుకోండి, 2 crore తీసుకోండి అని అడుగుతారు. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం లిటిల్ బిట్ టఫ్ ఉంది. యాజ్ పర్ ది RBI గైడ్లైన్స్ ఒకవేళ దిస్ ఇస్ డోంట్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్ వే, నేను పాజిటివ్ వేలో చెప్తున్నా. ఒకవేళ నువ్వు కానీ అట్టే వాళ్ళు కానీ 2 కోట్లు 3 కోట్లు కానీ లోన్ ఇచ్చి నువ్వు ఈ 5 to 6 lakhs రన్ చేస్తే ఏంటి, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు పే ద రీపేమెంట్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైమ్, దెన్ ద బ్యాంక్ మేనేజర్ హూ ఇస్ ద శాంక్షన్ ద అథారిటీ దట్ ఎ ఫెలో హ్యాస్ టు గో ఫర్ ది ప్రిజన్. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని నీకు లోన్ ఇవ్వాలి. ఆ రిస్క్ని ఏ బ్యాంక్ మేనేజర్ తీసుకోరు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఏ బ్యాంక్ మేనేజర్ దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ రిస్క్. దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ రిస్క్ టు ది ఎంటర్ప్రెనర్. That is the situation. Please continue your business for some time being, for another 3 to 4 years. Then you can go for the replicate your business activity, so that you can enhancing your whatever the turnover. Presently, you are saying that 5 to 7 lakhs. It go for the next year for 10 to 15. Then subsequently up to 20 to 25 lakhs. Similar kind of intervention, if you are doing, then automatically they will come to you. They will go for your expansion activity. And one more thing, central government kuda MSME tarafuna PMEGP PMEGPలో నీకన్నా లోన్స్ ఉన్నమాట. అంటే ఎట్టంటేనా దీంట్లో నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఈ 50 lakhs తోటి ఈ మీడియాలో ఏదైనా హై అండ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు మీరు సౌండ్ సిస్టమ్ ఇలాంటివి డిజిటల్ బ్రదర్ అన్నట్టు LEDs అవి పర్చేజ్ చేస్తానంటే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అప్ టు 25 lakhs చేయమంటారు. అది చేసిన తర్వాత మీరు రన్ చేసి మంత్లీ EMI కట్టడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నౌ. అందులో తీసుకొని ఫెయిల్ అయ్యి వాళ్ళు అసలు ఎక్స్కాండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ యూనిట్లకి ఏం సమాధానం చెప్పడానికి ఆ GMs కూడా దే ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు ఓపెన్ దేర్ మౌత్ అట్ మీటింగ్స్. ఎందువల్లంటే వాళ్ళు లాలూచిపడి వాళ్ళ కాడ ఏదో 10 రూపాయలు తీసుకొని ఇట్లా చేశారని చెప్పి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. ఈ ఇష్యూస్ అక్కడ బాగా డిస్కస్ చేస్తారు ఇలాంటి మీటింగుల్లో. అలాంటి సందర్భంలో
మనం వీ కుడ్ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. బెటర్ టు గో ఫర్ మీరు స్లోలీ డెవలప్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్ మీ టార్గెట్ నేను చెప్పినట్టు 20-25 lakhs వచ్చారంటే ఆటోమేటిక్గా బ్యాంకర్ విల్ ఫాలో యూ ఫర్ ది అవైల్ ద లోన్ ఫర్ ది సెకండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీ. అదే ట్రాన్సాక్షన్ బేస్ చేసుకో. అదే ఒకసారి మీరు సర్వీస్ సెక్టర్ ఒకసారి మీరు వరంగల్ మన డిఐసీలో ట్రై చేయండి, ఒకసారి మన పిఎంఈజీపీ కింద ఒకసారి ట్రై చేయండి. అప్ టు 25 lakhs ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ట్రై చేయండి ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను కూడా ఒకసారి మా ఆఫీసర్తో మాట్లాడతా. ఇక్కడ మాకు కేవీఐసీ ఆఫీస్, ఇక్కడ స్టేట్ ఆఫీస్ ఇక్కడ ఉంది, వాళ్ళతో కూడా నేను చెప్తాను. ఒకసారి 25 lakhs సర్వీస్ సెక్టర్ కింద ఈ ఎక్విప్మెంట్ అయితే మీరు డెఫినెట్లీ ప్రొవైడ్ చేయొచ్చు. ఒకసారి మీరు ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేసి సబ్మిట్ చేసి నాకు డీటెయిల్స్ నెంబర్ ఇస్తాను, ఒక నెంబర్కి నాకు షేర్ చేయండి. ఐ విల్ డిస్కస్ విత్ యూ. థ్యాంక్ యూ అండి బ్రదర్స్. ఇంకా చెప్పండి. ఏంటన్నది? డిజిటల్ సేల్స్ సర్వీస్ చేస్తారా? వెరీ గుడ్. మెడికల్ డివైసెస్ ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండా? డిఐసికి ఏ జిల్లా అన్నారు? హైదరాబాదా? ఒకసారి రంగారెడ్డి మన ఆఫీస్లో సబ్మిట్ చేయండి, ఒకసారి అప్లికేషన్ చేయండి. ఒకసారి ఆ జిఎంతో మాట్లాడాలి. మెడికల్ లేదు మీరు అడిగేది డిజిటల్ ఎక్స్రే ఎక్విప్మెంట్. చూద్దామని సార్ కనుక్కుంటాను. నాకు ఇది ఫస్ట్ టైము ఈ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ రావడం. మా ఎక్కువ ఎంఎస్ఎంఈ రిలేటెడే వస్తాయి, నట్లు బోల్ట్లు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మీరు చెప్పింది న్యూ ఐటమ్. అవి ఒకసారి నేను డిస్కస్ చేసి మీకు మళ్ళీ అప్డేట్ చెప్తాను. థ్యాంక్స్ అండి. ఓకే, నో మోర్ క్వశ్చన్స్ అన్నా? ఫార్మసీ షాప్ పెడతారా? అంటే ఫార్మసీ అంటే మెడికల్ మీరు ఎక్కువ ట్యాబ్లెట్స్ సిరప్స్ ఇవి తెచ్చుకుంటారా, లేకపోతే అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? షాప్ పెట్టుకోవడానికి మన రిజిస్టర్ దానికేం సబ్సిడీ లేదు, అదే టైం అలాంటిది ఏం లేదు. మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సిరప్ కానీ ఆ సిరప్కి సంబంధించిన మెటీరియల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదంటే మిషనరీ ఉంటే హై అండ్ మిషనరీ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. బట్ షాప్ పెట్టుకుంటాము అంటే దాంట్లో సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. దానికి మీరు లోకల్గా మీ ట్రాన్సాక్షన్ చూపించి లోకల్ బ్యాంక్లోనే అవైల్ చేసుకోమంటారు. లేదు, ఆ పార్ట్లో లేదు. ఎక్కువగా మా సజెషన్ ఏంటంటే మీరు అందుకే ఏదైనా చిన్నపాటిది మజా జ్యూస్ ఉందా, మ్యాంగోస్ తీసుకొని సీజనల్గా దొరికే మ్యాంగోస్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆ జ్యూస్ చేసి ఏదో ఒక పేరు మీద లోకల్ మార్కెట్లో అమ్ముకుంటామంటే ఆ మిషనరీకి అయ్యే కాస్ట్ దే ఆర్ గోయింగ్ టు రియంబర్స్ యూ. దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ లేటెస్ట్ హై అండ్ మిషనరీ. మీరు ఏది కొడితే అది ఇస్తారు ఎంఎస్ఎంఈ బాలనగర్లో. బట్ ఇష్యూ మీరు అది మిషన్ తీసుకోవాలి, సేమ్ టైం ప్యాకేజింగ్ మిషన్ తీసుకొని బ్యూటిఫుల్గా ప్యాకింగ్ చేసుకోవాలి. ఆ ప్యాకింగ్ ఇన్ సచ్ ఏ మేనర్ టు అట్రాక్ట్ ద కస్టమర్స్. అది ప్రోడక్ట్ క్వాలిటీ ఇవ్వాలి, ప్రోడక్ట్ ఇది ఇస్తే డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ మోనర్. అలాంటి ఇంటర్వెన్షన్లో మీకు రాగలిగితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. ఈ ఫార్మసీ కంపెనీస్ షాప్ పెట్టుకుంటామంటే దే డోంట్ వాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఏ ఫార్మసిస్ట్ అయి ఉండాలంటారు, బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసి ఉండాలంటారు. మళ్ళీ అలాంటి ఇంటర్వెన్షన్ ఉంటుంది. దాని మీద మళ్ళీ లైసెన్సింగ్ ఈ ప్రాసెస్ మళ్ళీ మొదలవుతుంది. అది ఆల్రెడీ మీకు తెలుస్తుంది. అది నాకు తెలిసి అయితే షాపులకి అయితే నాకున్న పరిజ్ఞానం 10-15 years ఇండస్ట్రీ, వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు టానికల్ తయారు చేస్తాము, లేకపోతే అల్లోవేరా ప్రోడక్ట్, హెర్బల్ ప్రోడక్ట్స్ అలాంటి వైపు మీరు యూ కెన్ రన్ ద షో విత్ డిఫరెంట్ యాక్టివిటీ. యూ విల్ గో ఫర్ ట్రయల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. ఈ అల్లోవేరా ప్రోడక్ట్ తీసుకొని దాంతో ఈ సోప్స్, జెల్స్, ఈ ఫేషియల్ క్రీమ్స్ అవి చేస్తానని పెట్టండి. దానికి ఇమీడియట్లీగా దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ హై అండ్ మిషనరీ. ఆ వైపు కూడా మీరు యూ కెన్ థింక్ ఇట్ యాజ్ ఏ యాన్సిలరీ యూనిట్ ఫర్ ది సెకండ్ బిజినెస్ ఆపర్చునిటీ, సో దట్ యూ విల్ గెట్ వెరీ గుడ్ యాక్టివిటీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, లేట్ అయినా కూడా ఇచ్చాం. ఓకే.